యంగ్ టైగర్ ఎన్టీఆర్, బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ జంటగా కొరటాల శివ తెరకెక్కించిన దేవర డివైడ్ టాక్ సొంతం చేసుకుని బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల సునామీ సృష్టించింది. రిలీజ్ అయిన ప్రతి చోట మొదట నెగిటివ్ టాక్ సొంతం చేసుకున్న ఈ సినిమా కలెక్షన్లు మాత్రం బాగానే రాబట్టింది. ఆ సెంటర్ ఈ సెంటర్ అని తేడా లేకుండా భారీ కలెక్షన్స్ రాబట్టి ట్రేడ్ వర్గాలను సైతం ఆశ్చర్యపరిచింది. యంగ్ టైగర్ నటన, యాక్షన్ సీన్స్, సాంగ్స్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. మొత్తంగా 500 కోట్లు రాబట్టింది దేవర. అలాగే నెట్ఫ్లిక్స్ లో డిజిటల్ స్ట్రీమింగ్ కు వచ్చిన దేవర ఓటీటీలోనూ ఆదరగొట్టింది. ఇక ఇప్పుడు దేవర సినిమాను జపాన్ లో రిలీజ్ కు రెడీ అవుతున్నారు. ప్రస్తుతం పాన్ ఇండియా హిట్ సినిమాలు జపాన్ లో సైతం రిలీజ్ అవుతున్న సంగతి తెలిసిందే. ప్రభాస్ కల్కి 2898 AD 2025 జనవరి 3న జపాన్ లో గ్రాండ్ గా రిలీజ్ కానుంది. కల్కి 2898 AD మూవీని రిలీజ్ చేసిన ట్విన్ డిస్ట్రిబ్యూటర్స్ ఇప్పుడు దేవర మూవీని కూడా విడుదల చేయబోతున్నారు. తాజాగా దేవర జపాన్ రిలీజ్ డేట్ లాక్ చేశారు. 2025 మార్చి 28న దేవర మూవీని జపాన్ లో రిలీజ్ చేయబోతున్నట్టుగా ప్రకటించారు. దీంతో దేవర అక్కడ కూడా ఆదరగొట్టడం ఖాయమంటున్నారు. గతంలో RRR మూవీకి జపాన్ లో మంచి ఆదరణ దక్కింది. ఎన్టీఆర్ కి అక్కడ సూపర్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఎన్టీఆర్ జపాన్ వెళ్తే చాలు ఫ్యాన్స్ ఎగబడిపోతారు. అందుకే దేవర అక్కడ మంచి వసూళ్లను రాబట్టే ఛాన్స్ ఉంది. మరి జపాన్ దేవరకు ఎలాంటి రెస్పాన్స్ వస్తుందో చూడాలి.